హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కస్టమర్ అండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒకసారి చెప్పాను. వాళ్ళ ఆఫీస్లో పనిచేసే కోలీగ్ అనమాట. మన కస్టమర్ బ్లౌజ్ చూసి ఫిట్టింగ్ బాగుంది, మీ బ్లౌజెస్ బాగుంటాయి అని ఒక బ్లౌజ్ అయితే ట్రై చేసింది మన దగ్గర. నేను ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను. చాలా బాగా సెట్ అయిందని ఒక 6 బ్లౌజెస్ అయితే తెచ్చిచ్చిందనమాట. మొత్తం అర్జెంట్ బ్లౌజులన్నీ అని ఈరోజు ఇచ్చి రేపు ఈవినింగ్ కల్లా కావాలి అని అయితే చెప్పారు. స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఒకదాని మీద ఒకటి వేసేసుకొని ఎలా స్పీడ్గా కట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది ఒక బ్లౌజ్ కట్ చేసి ఆ పీసెస్ వేసి కట్ చేస్తూ ఉంటారు. అలా ఏం అవసరం లేదు. నేను చెప్పినట్టు కట్ చేసుకున్నారు అంటే ఎన్ని బ్లౌజెస్ అయినా ఈజీగా టైం సేవ్ అవుతుంది అనమాట. ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని బ్లౌజెస్, 1 2 3 4 5 6 బ్లౌజెస్ అండి. దీనిలో లైనింగ్ వచ్చేసి 2 అనమాట. ఈ బ్లాక్ కలర్, స్కై బ్లూ కలర్ ఈ రెండింటికి లైనింగ్ వేయమన్నారు. మిగతా అన్ని ప్లెయిన్ బ్లౌజెస్ అనమాట. లైనింగ్ బ్లౌజెస్, సిల్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు నేను లైనింగు ఈ కరెక్ట్గా కట్ చేసుకొని సిల్క్ బ్లౌజ్ అనేది సపరేట్గా ఎక్స్ట్రా కట్ చేసుకుంటాను. కానీ ఇది కాటన్ బ్లౌజే కాబట్టి వీటితో పాటు మెయిన్ బ్లౌజ్ పీసే కట్ చేసుకున్నాను. తర్వాత లైనింగ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అనమాట. ఏదైనా చేయొచ్చు, మనకు జారిపోయే క్లాత్ అయితే కరెక్ట్గా కట్ చేసుకోలేం కాబట్టి లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకుంటాం. ఫస్ట్ ఈ 3 2x2 బ్లౌజ్ పీసెస్ అనమాట. సేమ్ ఒకే కంపెనీ అలా ఇచ్చారు. అన్ని విడ్త్ కావచ్చు, లెంత్ కావచ్చు సమానంగా ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఈ 3 కట్ చేసుకున్నాము. తర్వాత ఈ పీసెస్ వేసి అవి కట్ చేసుకోవచ్చు అని ఈ 3 అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కంపల్సరీ దీనికి క్రాస్ లేదు అయినా కూడా ఇలా ఏదన్నా ఉందేమో చెక్ చేసుకొని క్రాస్ తీసేసుకోండి. ఒక్క పావించు చాలు కదా మనకి సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు. ఏదన్నా క్రాస్ ఉంది అంటే మళ్ళీ క్లాత్ తగ్గిద్ది. మెయిన్ నార్మల్ బ్లౌజ్ పీసెస్కి క్రాస్ ఉండదండి. అయినా కూడా లైట్గా ఒక పావించు పెట్టేసుకొని కట్ చేసుకోండి. పీసుల్లాగా వచ్చుంటాయి కాబట్టి. ఇది కూడా చూస్తున్నాను అనమాట. సేమ్ పన్నాతో ఉంటే ఇది కూడా వేసి కట్ చేద్దామని. చూడండి ఇది పన్నా తక్కువ ఉంది. మళ్ళీ మనం ఫోల్డింగ్స్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అయింది. ఇది కూడా సేమ్ పన్నా ఉందనుకోండి, లేదా ఎక్కువ ఉంటే అడుగున వేసేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది తక్కువ ఉంది, మనం అడుగున వేసి కట్ చేసుకున్నా కూడా కింద మళ్ళీ మనకి అక్కడ ఫ్రంట్ పార్ట్లో కానీ ఎక్కడైనా తగ్గిందనుకో ఇబ్బంది. అందుకని ఇలా 3 వేసి ఫస్ట్ కట్ చేసుకున్నాను. తర్వాత ఈ పీసెస్ వేసి మిగతాయి కట్ చేసేసాను అనమాట. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఒక్క రోజులోనే అన్నీ కట్ చేసేసాను, కుట్టేశాను, హెమ్మింగ్కి పంపించేశాను. ఫస్ట్ ఇలా నడుము పట్టీ కోసం ఒక పావించు ఖర్చుతో లైన్ డ్రా చేసుకొని ఎంత ఉందో చూసుకోండి నడుము లూజ్ అనేది. మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ అడిగేది నడుము లూజ్ ఎంత అక్క అని. అందుకని ఫస్ట్ నడుము లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే నేను నడుము లూజ్ ఎంత, ఈ సైజ్ ఎంత ఇవన్నీ చూడండి అనమాట. నార్మల్గా పెట్టేసి ఖర్చుతో సహా ఎంత ఉందో పెట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాను. చూడండి ఇలా పెట్టేసుకుంటాను నేను ఏ బ్లౌజెస్కైనా. ఇలా ఖర్చుతో సహా ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్ కోసం ఎక్స్ట్రా. ఇప్పుడు చూసుకోండి ఎంత ఉంది అనేది. 10.5 ఖర్చుతో సహా 10.5 ఉంది. సేమ్ అదే పైన కూడా తీసుకుంటే చెస్ట్ లూజ్ దగ్గర కూడా సరిపోయిద్ది. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఆల్రెడీ మన మెథడ్లో కుట్టించాను నేను. 2 బ్లౌజులు సెట్ అయినాయి కాబట్టి ఇంకా మిగతా ఏమీ కొలవట్లేదు. మన మెథడ్ అనేది ఫాలో అయిపోతామే. పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉంది. మనం పైన షోల్డర్ జాయింట్ కోసం కావాలి కాబట్టి 14 ఇంచులు పెట్టుకుందాం. సేమ్ ఆ చివర కూడా అదే 14 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవడమే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయ్యిద్ది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి, ఇంకా ఏదైనా కటింగ్ కావాలి అంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలా ఫస్ట్ బాక్స్ డ్రా చేసేసుకోండి నడుము పొడవు లూజ్తో. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ కోసం ఒక పావించు ఖర్చు పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని 2.5 ఇంచులు నెక్ విడ్త్, 3 ఇంచులు భుజము, మొత్తం 5.5 షోల్డర్ 5.5 వచ్చిందనమాట.
చంక డౌన్ అనేది 6 ఇంచులు అనమాట, 6 ఇంచులు. ఇక్కడి నుంచి మళ్ళీ 6 ఇంచులు డౌన్ పెట్టుకొని, ఆ డౌన్ పెట్టుకున్న దగ్గర షోల్డర్ 5.5 కదా, ఆ 5.5 ఉండేటట్టు మార్కింగ్ చేసుకోండి, మళ్ళీ లోపలికి కానీ బయటకు కానీ రాకుండా. దీన్ని కూడా ఇప్పుడు బాక్స్ డ్రా చేసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మన బ్లౌజ్ కటింగ్ మెథడ్ అనేది. ఎవరికైనా సెట్ అవ్వాల్సిందే. కొత్త కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం చూసుకొని మన మెథడే ఫాలో అవుతాను. పర్ఫెక్ట్గా సెట్ అయిద్దండి. ఎవరు బ్లౌజ్ కుదరలేదు అని మళ్ళీ తెచ్చి ఇవ్వకుండా ఉండేవాళ్ళు నా ఎక్స్పీరియన్స్లో ఎవ్వరు లేరనమాట. ఎవరికైనా సెట్ అవ్వాల్సిందే. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు చెస్ట్ అనమాట. చంక 8 ఇంచులు వచ్చింది. చంక లూజు 8 ఇంచులు వచ్చింది. చెస్ట్ లూజ్ 9 రావాలి, కానీ ఈ బ్లౌజ్కి పావుదక్కువ 9 ఉందన్నమాట. పావుదక్కువ 9 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ పెట్టుకొని ఇలా కొలుచుకుంటున్నాను. మనకి చంక కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. కంపల్సరీ సెట్ అయి తీరాల్సిందేనండి. 90% 90 to 95% ఈ మెథడ్ అనేది ఎవరికైనా సెట్ అయ్యిద్ది. మీరు ఇలా నేర్చుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇలా బ్యాక్ నెక్ డీపు ఇలా పట్టీ పెట్టేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ ఒక 1/4 ఇంచు పైకి పెట్టుకోండి. ఖర్చు కావాలి కదా, మనం మళ్ళీ పైపింగ్ వేసుకున్నా నెక్ పట్టీ వేసుకున్నా కూడా కరెక్ట్గా మనం కింద ఆ 1/4 ఇంచు కింద ఏదైతే కరెక్ట్ మార్కింగ్ ఉందో అక్కడికి వచ్చేసిద్ది అనమాట. మీరు ముందే అక్కడికి మార్కింగ్ చేసుకుంటే ఇంకో 1/4 ఇంచు దిగిద్ది కిందకి. కింద మాత్రం కంపల్సరీ 3 ఇంచులు పెట్టుకోండి, పైన 2.5 పెట్టుకోండి నెక్ వెడల్పు కోసం. ఈ నడుము దగ్గర కంపల్సరీ ఒక 1/4 ఇంచుల క్రాస్ తీసుకోండి. ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఇలా తీసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇంకా 3 లేయర్స్ ఇలా కట్ చేసేసుకోవడమే. 3 కాదు 4 ఉన్నా 5 ఉన్నా ఎన్ని బ్లౌజెస్ ఉన్నా ఇలా కట్ చేసేసుకోవడమేనమాట. అవి కూడా సేమ్ పన్నాతో ఉంటే అవి కూడా వేసి కట్ చేసుకునేదాన్ని. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక 3 బ్లౌజెస్ పర్లేదు, 3 బ్లౌజెస్ అలా కట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వేసుకున్నప్పుడు మీకు ఇలా పర్ఫెక్ట్గా కదలకుండా కట్ చేసుకోవడం రాదు. మళ్ళీ ఏదన్నా అటు ఇటు అయిందనుకోండి, నెక్ విడ్త్ కానీ అవి తేడా వస్తాయి. ఒక 3 బ్లౌజెస్ వేసి కట్ చేసుకోండి. మీకు కొంచెం ప్రాక్టీస్ అయింది అనుకుంటే తర్వాత ఒక 5 బ్లౌజెస్ అలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెస్ కింద ఫోల్డ్ చేసుకుంటాను. ఫోల్డ్ చేసుకొని 13 ఇంచెస్ వరకు ఉందా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చూసుకుంటాను. 13 కన్నా తక్కువ ఉంటే ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు కొలుచుకుంటాను. కానీ ఈ కస్టమర్కి మనం ఆల్రెడీ కట్ చేసి ఇచ్చాను, స్టిచ్ చేసి పర్ఫెక్ట్గా మన మెథడ్ అనేది సెట్ అయింది కాబట్టి ఇంకా నేనేం కొలవట్లేదు. 2 ఇంచెస్కి బ్యాక్ పార్ట్లో నుంచి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్. బ్యాక్ పార్ట్ తీసిన వెంటనే హ్యాండ్స్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీయొద్దు. ఏదన్నా జాయింట్స్ పడే ఉంటే ఫ్రంట్ పార్ట్లో పడతాయి, లేదంటే మీ హ్యాండ్ పొడవులో జాయింట్ వేయలేరు కదా. ఇలా క్రాస్ ఏమన్నా ఉందేమో చూసి క్రాస్ తీసుకోండి హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇది హెమ్మింగా పైపింగ్ అనే దాన్ని బట్టి తీసుకోండి. ఇవి 2x2 బ్లౌజెస్ కాబట్టి కంపల్సరీ హెమ్మింగే చెయ్యాలి కింద. అందుకని 1 ఇంచ్ లేదు, కొంచెం పెద్ద పట్టీ కావాలనుకుంటే 1.5 ఇంచ్ అలా పెట్టుకోండి. మీకు ఎంత ఖర్చు కావాలో అంత. అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకోండి, ఫ్రంట్ పార్ట్ వైపు కాదు. ఇలా ఖర్చుతో సహా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇక్కడ చంక లూజ్ ఖర్చు లేకుండా, అంటే మెయిన్ లూజ్ అనమాట. అలాగే పొడవు ఇలా పెట్టేసుకొని ఫస్ట్ లైన్స్ డ్రా చేసేసుకోండి. పొడవు ఎంత ఉంది, 6.5 ఇంచులు ఉంది ఖర్చు కాకుండా, కింద ఫోల్డింగ్ కాకుండా. అదే 6.5 ఈ చివరి కూడా మార్కింగ్ పెట్టుకున్నాను. చంక డౌన్ 3.5 ఉంది మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా, మనం కూడా 3.5 తీసుకుందాం. ఇది పొడవు తక్కువే ఉంది కాబట్టి 3.5 అయినా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కొలుచుకోండి. మనకి 8 ఇంచులు. 8 ఇంచులు ఎందుకు, మనకు ఆల్రెడీ చంక రౌండ్ 8 ఇంచులు ఉంది కదా, చంక లూజు అదే 8 ఇంచులు అనమాట. ఇక్కడ కూడా ఇలా బాక్స్ డ్రా చేసుకోండి. మధ్యలోకి లూజ్ ఎంత అయితే ఉందో 8 ఉంది కదా, 4 ఇంచులకి ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఆ కార్నర్ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, ఈ చివర 1 ఇంచుకి ఒక మార్కింగ్. అది బ్యాక్ పార్ట్ కోసం అనమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కోసం తీసేసుకోండి. ఇలా 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా మళ్ళీ ఈ టర్న్ చేసుకొని ఇలా చాలా నీట్గా వచ్చింది మీకు కర్వ్ అనేది.
ఇక్కడ నుంచి ఈ లైను మధ్యలోకి ఇదంతా మాకు కష్టంగా ఉంది అనుకుంటే మనకి బ్యాక్ పార్ట్ లైన్ వచ్చింది కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కోసం. తర్వాత ఈ చివరి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గరికి కలిపేసేయండి. ఆ చివరి దాకా వెళ్ళింది అనుకోండి, మళ్ళీ మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్లస్ గుర్తులాగా రాదనమాట, కొంచెం పైకి కిందకి అలా తీసుకుంటే. అందుకే ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ దగ్గరే కలిపేసుకోండి. ఇంకా కట్ చేసుకోవడమే. కట్ చేసినప్పుడు ఎప్పుడైనా కింద ఫోల్డింగ్ మనం హెమ్మింగ్ పట్టీ కోసం ఉంచింది ఇలా ముందుకు ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మీకు కింద చూసారా ఎక్స్ట్రా వచ్చింది, అలా వచ్చినప్పుడు మీకు హెమ్మింగ్ పట్టీ వేసినప్పుడు తగ్గకుండా ఉంటుంది. ఇలా కట్ చేసుకొని మధ్యలో ఒక టక్ ఇచ్చేసేయండి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది ఎప్పుడైనా సరే క్రాస్ తీసుకోవాల్సిందే, ఓపెన్ చేసి తీసుకోండి. మళ్ళీ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఏదన్నా పడి కట్ అయినాయి అనుకోండి, ఇంకా బ్లౌజ్ పనికి రాదనమాట. ఇదిగోండి చూసారా క్రాస్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి, మళ్ళీ మీరు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఇలా 3 బ్లౌజ్ హ్యాండ్స్కి మార్కింగ్ పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. నాకు తెలిసి ఇంతకన్నా బెస్ట్ అండ్ ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎవ్వరూ చెప్పలేరు మీకు. ఓకేనా? మీ మెథడ్ అనేది ఒక్కసారి పక్కన పెట్టి మొత్తం నేను చెప్పిన మెథడ్ ప్రకారం కట్ చేసి స్టిచ్ చేసి చూడండి, మీకే అర్థమైంది బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత బాగా వచ్చిద్దో. ఇంకా మనం బ్యాక్ పార్ట్లో నుంచి ఆల్రెడీ 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ని ఇలా వేసేసుకొని మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా డ్రా చేయండి. ఫస్ట్ ఇలా డ్రా చేయండి. చంక దగ్గర మనం కార్నర్లో లైన్ డ్రా చేసాం కదా, అక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది మనం ఇలా క్రాస్ తీసుకోవాలి, ఆ లైన్ మీద ఇలా తీసుకోవచ్చు. ఇది కంపల్సరీ తీసుకోండి, మర్చిపోవద్దు. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ నేను ఎవరికైనా 6 ఇంచులు పెడతాను, తనకు కూడా అలాగే పెట్టాను. బాగుంది, మొత్తం సేమ్ అలాగే కుట్టండి అని చెప్పారు, ఇంకా అలాగే పెట్టుకుంటున్నాను. కింద మాత్రం 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కింద ఎప్పుడైనా 3 ఇంచులు పెట్టుకోండి మీరు. బ్యాక్ పార్ట్లో కొంతమంది బ్రాడ్ వద్దంటే మనం పావుదక్కు 3, 2.5కే రౌండ్ చేసుకుంటాం. అలాంటి వాళ్ళకు కూడా ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీ కింద 3 ఇంచెస్ పెట్టుకోండి. అప్పుడే మీకు చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అలా ఉండకుండా ఫ్రీగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది అనమాట నెక్. ఓకేనా? ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి చాలామందికి కన్ఫ్యూజ్ ఇదే, ఇది ఎక్కువ వస్తుంది అని. మీరు ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టకండి. అక్కడ ఎంత ఉందో పట్టి దానికన్నా ఒక 1/2 ఇంచే పెట్టుకోండి. అలాగే మెయిన్ డాటు ఆ చివరి నుంచి 2.5 ఇంచులకి, ఎవరికైనా 2.5 ఇంచులకే స్టార్ట్ అయింది. బ్లౌజ్ని పట్టి 3 ఇంచులు మనకి 2 ఇంచుల డాటా 2.5 ఇంచుల డాటా అనేది చూసుకోండి. ఇలా లైట్గా ఆ 2.5 ఇంచులుగా పెట్టుకున్న మార్కింగ్ దగ్గర ఇలా లైట్గా కర్వ్ చేసుకోండి. ఈ చివర కంపల్సరీ నేను 1 ఇంచ్ అనేది క్రాస్ తీసుకుంటాను, లేదా అట్లీస్ట్ 1/2 ఇంచ్ అయినా తీసుకోండి సైడ్ జాయింట్ వైపు. మీకు మెజర్మెంట్ బ్లౌజ్లో లేకపోయినా సరే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చిద్ది. మీరు గమనించినట్టయితే అసలు నేను ఈ క్రాస్ తీయకుండా ఏ బ్లౌజ్ కట్ చేయను. మెజర్మెంట్ బ్లౌజ్తో నాకు సంబంధం లేదు. కొన్ని మన మెథడ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సైడ్ క్రాస్ అనేది సైడ్ జాయింట్ వైపు మెజర్మెంట్ బ్లౌజ్లో ఉన్నా లేకపోయినా ఏ సైజ్ అయినా కానివ్వండి కంపల్సరీ తీసుకుంటాను నేను. మెయిన్ డాట్స్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న టక్స్ పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకోండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. మనకి చంక రౌండ్ కానీ నెక్ రౌండ్ కానీ మీకు అర్థమైపోయింది ఇది కుదిరిద్దా, బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మనం కట్ చేసినప్పుడే అర్థమైపోయింది. ఏదో పిచ్చి పిచ్చిగా గీసేసి మీకు అర్థం కాకుండా అలా కాదు కదా. ఎంత డీటెయిల్గా షార్ట్గా మనది పెద్ద ఇది కొలుచుకోవాలి పర్ఫెక్ట్గా ఇలా చెయ్యండి ఇలా ఉండదన్నమాట. ఫటాఫట్ అయిపోయిందా బ్లౌజ్ కటింగ్, పర్ఫెక్ట్గా ఉంటుంది, అంతే ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్. షేప్ బెల్ట్కి చాలామందికి ఉండే డౌట్. ఒక సిస్టర్ అడిగారు. 3 ఇంచులు 3.5 సైడ్ జాయింట్, మధ్యలో 2.5, పట్టి వైపు కాజా పట్టి వైపు 3 ఇంచులు. అవి పక్కా ఇంతే ఉండాలని ఏమి లేదు సిస్టర్. మీరు ఖర్చుతో సహా ఇప్పుడు
కాజా పట్టీ వైపు పెట్టేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత తీసుకోండి. మీరు పర్టికులర్గా 3 ఇంచులు 3.5 2.5 అలా తీసుకున్నారనుకో, ఇప్పుడు మీకు ఆల్రెడీ మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా ఎక్కువ వచ్చింది అక్క నా హుక్స్ పట్టీ కాజా పట్టీ అన్నావు కదా, అలాంటి తేడాలు వస్తాయి అన్నమాట. మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం తీసుకోను దానికి ఎంత ఉందో అంత. ఇదిగోండి ఇది సైడ్ జాయింట్ వైపు, అలాగే ఇది ఉక్స్ పట్టీ వైపు తీసుకొని మీకు కరెక్ట్గా తెలిసింది. కింద ఆల్రెడీ నేను లైన్ డ్రా చేశాను. ఎందుకు, కింద మనం కలిపి పట్టీ కుట్టుకుంటాం కదా ఆ ఖర్చు కోసం. అలాగే పైన ఎంత ఉందో చూడండి, అటు సైడ్ ఇటు సైడ్ అక్కడ ఒక డాట్ పెట్టేసి దానికన్నా ఒక పావించి పైకి తీసుకున్నాను. మనం కుట్టేటప్పటికి కరెక్ట్గా వచ్చింది అనమాట. ఓకేనా, ఇంతే పెట్టాలి, ఇదే కొలత అని షేప్ బెల్ట్కి ఏమీ ఉండదు అనమాట. సైడ్ జాయింట్ వైపు మీరు పెట్టుకున్న మనం క్రాస్ తీసుకున్నాం కదా సైడ్ జాయింట్ వైపు, ఆ క్రాస్ మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా ఉంది కాబట్టి సరిపోయింది. అలా లేదనుకోండి ఇంకో 1/2 ఇంచ్ మనం క్రాస్ తీసుకున్న వారు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదంటే మనం బ్యాక్ పార్ట్లో క్రాస్ తీసుకున్నాం కదా, కింద ఆ 1/2 ఇంచుతో కవర్ అయ్యిద్ది. అలా చూసుకోండి, మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం కాకుండా మన మెథడ్ ఫాలో అయినప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి సైడ్ జాయింట్ వైపు ఎంత వచ్చింది, మనం షేప్ బెల్ట్ ఎంత వేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు అనే దాన్ని బట్టి చూసుకోండి. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ పీసెస్ వేసి అవి కూడా కట్ చేసేసుకుంటాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.